శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ధర్మం రాజ్యంగా పాలించిన అయోధ్యలో, భక్తి పరవశంగా పారిన సుభూమిలో, రామాయణంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అది అయోధ్యాకాండం. పెరిగిన వయస్సుతో పాటు వివేచన పెరిగిన దశరథ మహారాజు తన ముద్దు కుమారుడు శ్రీరాముణ్ణి రాజసింహాసనానికి అభిషేకించాలనుకున్నారు. అయోధ్య అంతా ఆనందంలో మునిగిపోయింది. కానీ అదృష్టం మరో రూపం ధరించింది. కైకేయి సేవకురాలు మంతర అసూయతో ఆమె మనస్సులో విషాన్ని నింపింది. కైకేయి గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసింది. భరతుడు రాజు కావాలి, శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో ఉండాలి. రాముడు నిశ్చల మనస్సుతో అరణ్యవాసాన్ని అంగీకరించాడు. అతనికి పితృ ఆజ్ఞే మహాధర్మం. భర్తపై అపార భక్తితో సీతాదేవి, అన్నయ్యపై అపార ప్రేమతో లక్ష్మణుడు ఇద్దరూ కూడా వనవాసానికి సిద్ధమయ్యారు. ఇంతలో ఈ వార్తను విని ఆవేశంతో తిరిగి వచ్చిన భరతుడు రాముని అవమానం చూసి గుండె తట్టుకోలేకపోయాడు. రాముణ్ణి తిరిగి తీసుకురావాలనే తపనతో అరణ్యంలోకి వచ్చాడు. కానీ రాముడు ధర్మపదం విడిచిపెట్టలేదు. ఆయన పాదుకలతోనే సింహాసనాన్ని భరతుడు పరిపాలించాడు. అలా రాముని అరణ్య జీవితం మొదలైంది. త్యాగం, ధర్మం, భక్తితో కూడిన ఓ అద్భుతమైన ప్రయాణం. అయోధ్యాకాండ మనకు ధర్మ నిబద్ధత, త్యాగ పరాకాష్ఠ మరియు కుటుంబ బంధాల మహత్వాన్ని నేర్పుతుంది. జై శ్రీరామ్.